ఏపీకి సంబంధించి మరొక 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందస్తుగా అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అన్నట్టుగానే అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నది కూడా నీరైతే మాత్రం అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉంటుంది అన్న విధంగా సంబంధించిన అధికార యంత్రాంగంతో కూడా ప్రత్యేక సమీక్ష అయితే మాత్రం ఏపీలో నిర్వహించారు. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశం అయితే మాత్రం ఉంది. కాబట్టి ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలంటూ అధికార యంత్రాంగం పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఏదైతే అధికార యంత్రాంగం అలర్ట్ చేసిందో అదే విధంగా ప్రస్తుతం గోదావరికి అయితే మాత్రం, అంటే ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి నీరు చేరుకుంటుంది. భద్రాచలంలో 1వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంతో రాజమండ్రి గోదావరి కూడా నీరు కాస్త వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క తూర్పు ఏజెన్సీకి సంబంధించి అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ లో సబరి నదికి అయితే మాత్రం ఈ వరద ఉధృతి అయితే మాత్రం పెరుగుతోస్తుందని చెప్పుకోవచ్చు. 5వసారి మరలా నీరైతే మాత్రం చుట్టుముట్టేసిన పరిస్థితి నెలకొంది. సబరి గోదావరి సంగమం వద్ద 43 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుంది ఈ సబరి గోదావరి అని చెప్పుకోవచ్చు. దీంతో చింతూరు మండలానికి సంబంధించి ముఖ్యంగా సోకిలేరు, కాయగూర, కాజ్వే పైకి వరద నీరు చేరుకున్న పరిస్థితి నెలకొంది. కోనవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో కోనవరం నుండి భద్రాచలం వైపుకు వెళ్లే ప్రధాన రహదారిపై కూడా ఈ గోదావరి వరద నీరు అయితే మాత్రం చేరిన పరిస్థితి నెలకొంది. దీంతో 40 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం అయితే మాత్రం ఏర్పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. వరద బీభత్సంతో సుమారుగా 100 ఎకరాల్లో వరద నీటితో ఏదైతే ఈ మిర్చి పంట అయితే మాత్రం మునిగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది మాత్రం అంతంత మాత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుంది. మళ్ళీ పగలంతా కూడా ఆ వర్షం ప్రభావం అయితే మాత్రం లేనప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో మాత్రం ఏపీలో కావచ్చు, ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో కురిసిన వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం గోదావరికి నీరు అంతకంతా వస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కోనవరంకి సంబంధించి, అంటే తూర్పు ఏజెన్సీ అని చెప్పుకోవచ్చు, ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే మనకి సబరి నది ఉందో అక్కడ రికార్డు స్థాయిలో నీరు చేరుకుంది. రహదారులపై కూడా కొన్ని నీరు వచ్చిన పరిస్థితి నెలకొంది. పంట పొలాల్లో కూడా నీరు చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం పెద్ద ప్రమాదం ఏది లేనప్పటికీ కూడా ఇదే వర్షాలు అయితే మాత్రం మరొక 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. ఆ అంచనా ప్రకారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షం ఒక్కసారిగా కురుస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమే కాకుండా వాగులు వంకలు కూడా నీరు చేరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం గోదావరి జిల్లాలో అలాంటి పరిస్థితి లేదు. ఏపీలో అంటే ముఖ్యంగా విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అయితే మాత్రం కూడా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్న పరిస్థితి నెలకొంది. బహుశా ఈ రాత్రి నుంచి మరొక 3 రోజులు అయితే మాత్రం ఈ వర్షాలు అత్యధికంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక అంచనా వేస్తుంది. దానికి సంబంధించి అధికార యంత్రాంగం, ఏపీకి సంబంధించి అధికారులందరితో కూడా హోంమంత్రి వంగలపూడి అనిత కావచ్చు, అధికారులంతా కూడా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న మాదిరిగా అయితే మాత్రం ఈ సమీక్ష కొనసాగుతుంది. అనుకున్నట్టుగానే ఇతర ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఏపీకి అంతంత మాత్రంగా ఉన్న ఈ వర్షాల ఎఫెక్ట్ తోనే ఈ గోదావరికి కావచ్చు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి భద్రాచలం వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కూడా అధికార యంత్రాంగం వద్ద జారీ చేసింది. దీంతో ఆ వరద ప్రవాహం అంతా కూడా ముఖ్యంగా గోదావరి రాజమండ్రి కావచ్చు, అదేవిధంగా ఇటు తూర్పు ఏజెన్సీ గండిపోచమాలయం దేవీపట్నం మండలమే కూడా ప్రవహిస్తుంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఈ వర్షాలకు సంబంధించి అలర్ట్ గా ఉండాలి. ప్రస్తుతం అంత పరిస్థితి లేనప్పటికీ కూడా ఈరోజు రాత్రి నుంచి కూడా ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు కావచ్చు, ముఖ్యంగా ఈ ఎవరైతే తీర ప్రాంతంలో ప్రజలు కావచ్చు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కొందరు వేటకు వెళ్తూ ఉంటారు, గోదావరిలో దిగుతూ ఉంటారు. తక్కువ లోతుంది కదా అని రోడ్డు దాటే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి సమయంలో జాగ్రత్త వహించారు. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ మధ్య కాలంలో అలా దాటే ప్రయత్నంలోనే విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం జరిగింది. అలాంటి సమయంలో స్థానికులు స్పందించి ప్రాణాలు కాపాడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ వాగులు ఏదైతే ఉందో ప్రధాన రహదారి పొంగి ప్రవహిస్తున్నప్పుడు దాన్ని అంచనా వేయలేం. కాబట్టి ఇలాంటి తరుణంలో అధికారులు చెబుతున్న విషయాలు తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వర్షాలకు సంబంధించిన అప్డేట్ ఏపీలో.